ఇక ఐఏఎస్ అలుగు వర్షినికి నోటీసులు. విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపైన జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. ముందు ఇవన్నీ పదవులకు వెళ్ళి వీకేయాలి. ఈయన పైన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మందలియాలి. విద్యాశాఖలనే కదా జరిగేది ఈ వ్యవహారం అంతా. ఆమె ఏం మాట్లాడుతుంది, ఆడియో కూడా ఉంది మన ఛానల్లో, మీరు దయచేసి వినండి మిత్రులారా. ఏమంటది ఈమె, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది అంటే, ఎంత కించపరిచేటువంటి విధంగా కూడా, దుర్మార్గంగా కూడా కాదు, ఎంత కించపరిచేటువంటి విధంగా అంటే, మీరు ఏమన్నా హై క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిర్రా మీరు? హై క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిర్రా మీరు? అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడే పద్ధతి ఆమె. అంటే మీరు ఏమైనా హై క్లాసు కుటుంబాల నుంచి వచ్చిర్రా? మీరు పేద కుటుంబాల నుంచే వచ్చిర్రు కదా. మీ బాత్రూమ్ మీరు కడుక్కోవడంలో తప్పే ఉంది, మీ క్లాస్ రూమ్ మీరు ఊడ్చుకోవడంలో తప్పే ఉంది. మీ బాత్రూమ్లు మీరే కడుక్కోవాలి, మీ క్లాస్ రూమ్లు మీరే ఊడ్చుకోవాలి, పనులు చేయాలి, చదువు ఒక్కటే కాదు అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఎవరు మేము ఇట్లా చేసేవాళ్ళం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. కొంచెమన్నా సోయి ఉండాలి కదా మేడం, మనం ఐఏఎస్ కదా, ఐఏఎస్ కదా, కొంచెం అంత ఇంగితం ఉండాలి కదా, కొంచెం సోయి ఉండి మాట్లాడాలి కదా. గిట్లనా మీరు చెప్పేది పిల్లలకు? ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వ ఫెయిల్యూర్ని పిల్లల మీద రుద్దుతారా? ఏ బాత్రూమ్లు కడగడం కోసమా పిల్లలను గురుకులాలకు పంపించేది, స్కూళ్ళకు పంపించేది? గిదేనా మీరు పిల్లలకు చెప్పేటువంటి సూక్తులు? మరి మీరెందుకు తీసుకుంటారు జీతాలు? మీరు కూడా బాత్రూమ్లు అడగండి పోయి. మీరు పొయ్యి ఆడపోయి నిలబడి మంచిగా రెడీ అయ్యి మీకు ఆఫీసర్ అంతే, మీరు కూడా పోయి కడుగురి, తప్పే ఉంది. మీరు ఐఏఎస్ అయితే మాత్రం బాత్రూమ్ కడుగొద్దని రూల్ ఉందా ఏమన్నా? పోయి కడగండి మీరు కూడా. పిల్లలతో కడగమని చెప్పినావు కదా, నువ్వు కూడా పోయి కడుగు, నువ్వు కూడా పోయి నీళ్ళు పోయి, మంచిగా ఉంటుంది. అప్పుడు నువ్వు చేసి చూపి ఎట్టట కడగాలను, ఎట్టట వృద్ధాలను. ఇగో చూపిస్తాగండి ఒక్కసారి ఈ ఆడియో. ఇంకా చూడండి, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు ఈ వ్యవహారం మీద. అలుగు వర్షిని ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఏ రకంగా మాట్లాడింది, ఏంది ఇది, రేవంత్ రెడ్డి మీ శాఖనే ఇదంతా కూడా, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు ప్రభుత్వంకి వెళ్ళి. ఇగో అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఇస్ నాట్ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చుని వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు కొడితే మా క్లీనింగ్ మనుషులు ఉంటారు, అలాంటి పిల్లలు కాదు. బా ఏం అహంకారం మేడం ఇది. వీళ్ళు టూ మచ్ పాష్ సొసైటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చేటోళ్ళు వాళ్ళు బెల్ కొట్టంగా, వాళ్ళు పిలవంగానే వచ్చి పనోళ్ళు వచ్చి పనిచేసేటోళ్ళు కాదు. వాళ్ళకేమో పిలవంగానే వచ్చి ప్లేట్లు ముందుకు వచ్చేం రాదు. ఇదా మీరు ఇంత అవమానం, ఇంత అవహేళన చేస్తారా పేద వర్గాల బిడ్డలని? ఈ రకంగా మీరు అవహేళన చేస్తారా? ఈమె జాతీయ కమిషన్ పిలుచుడు కాదు, ఈమె ఉద్యోగాలు వీకి అవతల పడేయాలి ఫస్ట్. ముందే ఉంది ఈమెకు ఐఏఎస్ కాదు, ఈమెకు ఇంకా వేరే ఇక పదాలు అనకూడదు. ఆమె మహిళ అయిపోయింది కానీ ఆ స్థాయి కూడా వనికిరాదు. ఈమె ఊడ్చిపియండి ఈమెతోటి. ఫస్ట్ ఆమెకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, ముందు ఈమెతోని బాత్రూమ్లు అడిగిపియాలి, ఈమెతోని ఆ క్లాస్ రూమ్లు ఊడిపియాలి. అప్పుడు తెలుస్తుంది మీరు విద్యార్థి రేపటి పౌరులని, భావి భారత పౌరులను పట్టుకొని వీళ్ళేం పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళేం ఉన్నతమైనటువంటి కుటుంబాలు కాదు, వీళ్ళ ఇంటికి ముందుకు ఏం ప్లేట్లు రావు. ఈ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడే తరిక. ఇంకా చాలా ఉంది, 20 నిమిషాలు 14 నిమిషాలు ఉంది చూడండి. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చుని వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు కొడితే మా క్లీనింగ్ మనుషులు ఉంటారు, అలాంటి పిల్లలు కాదు. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. చదువు నేర్చుకోవాలి, ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making, they will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారంటే మంచిది. నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు. They must do the room cleaning. Who will clean their rooms? Okay, once sweeper వెళ్ళి క్లీన్ చేస్తారా, 4 సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. Why can't they clean their own toilets? అబ్బా
పోనీ వాళ్ళదంటే ఏమో కానీ మీ ఇంట్లో మీ టాయిలెట్లు మీరే అడుక్కుంటారా, మీకు పనులు అడుగుతారా మేడం? మీ ఇంట్లో మీ టాయిలెట్లను మీరే అడుక్కుంటారా, మీ పనులు అడుగుతారా? మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా, మీరైతే ఏం అడగారు కదా. మరి నీ ఇంట్లో కూడా నువ్వే అడుకోవచ్చు కదా, బాత్రూంలోని నీ ఇంట్లో కూడా నువ్వే చేసుకోవచ్చు కదా. లేకపోతే ఇన్ని సూక్తులు చెప్తున్నటువంటి తమరు రోజొక హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి అడగొచ్చు కదా. మీరు రోజొక హాస్టల్, మీకు ఏం పని లేదు, మీరు కారాల తిరుగుడు తప్ప మీరు పెద్దగా ఒరగబెట్టేది కూడా ఏం లేదు. మీ మాటలు బట్టి అర్థమవుతుంది కానీ సో మీరు కూడా వెళ్ళి రోజొకటి జమ్మికుంటలో ఒకరోజు, కరీంనగర్లో ఒకరోజు, ఇట్లా రోజొకరోజు తిరిగి అక్కడ మీరు బాత్రూమ్లు అడిగిరు అనుకో, మీరు కూడా మంచిగా ఇంకొకరికి ఆదర్శంగా ఉంటారు. మనం నోరేగా చెప్పేది చేతగాక ఇట్లా ఈ మాటలు మాట్లాడినందుకు ఆమెకు తప్పేం లేదు, అందులో అసలు తప్పే లేదు. మీరు చెప్పే దాంట్లల్లో అద్భుతంగా మీరు నిజాలే చెప్తున్నారు అన్నీ. మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం. అది ఒక ప్రెస్టీజ్ గా. సార్లే మేడం, మీ సూక్తులు చాలా మంచిగానే ఉన్నాయి కానీ ఇక మీ చూపిస్తే ఇక మిగతా వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. ఆడనేడును ఎవరన్నా ఆనెస్ట్గా పనిచేసేటువంటి ఆఫీసర్లు కూడా ఖరాబ్ అవుతారు మీ 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 వాయిస్ వింటే మాత్రం. సో కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక ఈమెని ఆమె మీద కమిషన్ ఇది కాదు, ఫస్ట్ ముందు ఆమెను విధుల్లోకి వెళ్ళి పక్కన పెట్టి వేరే సెక్షన్లు వేసి కూర్చోబెట్టి ముందు ఆమెకు పనిష్మెంట్ ఇవ్వండి. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు పనిష్మెంట్ ఇవ్వండి. లేకపోతే ఇంకొక పనిష్మెంట్ ఇవ్వచ్చు మీరు. ఆ బాత్రూమ్లు కడిగితే తప్పేం కాదు పిల్లలు అని చెప్పింది కదా, ఈమెతోనే బాత్రూమ్లు అడిగిపోయిర్రి. ఓ 10 రోజులు 10 హాస్టల్ ఎంపిక చేసుకొని బాత్రూమ్లు అడిగిపోయిర్రి. అప్పుడు చక్కగా అవుతుంది, అప్పుడు తెలుస్తుంది ఆమెకి. లేకపోతే ఈమె పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈమెకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఫ్యామిలీ ఉంటారు కదా, వీళ్ళ బంధువులో వీళ్ళ పిల్లలు ఏదో స్కూల్కి పోతారు కదా. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో కూడా, అది ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా బాత్రూమ్లు అడిగిపోయాలి వాళ్ళ పిల్లలతోటి. అప్పుడు అర్థమవుతుంది. అంటే పేద పిల్లలు అంటే మీకు అంత అలుచును, అంత చులకన, అంత అలుసు. ఈ అహంకారం తగ్గించుకోవాలి మేడం. మీరు ఐఏఎస్ అయితే కావచ్చును కానీ సమాజంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆ సోయి, ఆ ఇంగితం ఉండాలి. అది లేకుండా ఏది పడితే అది మాట్లాడదు. ఎవడు అడగడు కదా, ఎవడు మాట్లాడాడు కదా అని చెప్పేసి బరాబరి మన శిక్షకు అర్హురాలే. సో దాంట్లో ఏం డౌట్ లేదు. 100% మీద పనిష్మెంట్ తీసుకోవాలి.